అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, యోగా ట్రైనర్, మనీ పవర్ ట్రైనర్. చాలామంది ఈరోజు మీరు గమనించండి, అసలు ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, వాళ్ళ చదివిన చదువుకి సరైన ఉద్యోగం ఉండదు, చేస్తున్న వ్యాపారానికి సంబంధమే ఉండదండి. వాళ్ళు ఒక చదువుకొని ఉంటారు, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు ఇంకో వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఏ బిజినెస్ కానీ ఏ ఉద్యోగం చేస్తే బాగా కలిసి వస్తుందనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనము ఈ అన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్లను పరిశీలించినప్పుడు ఎవరు ఏ ఉద్యోగంలో ఏ వ్యాపారంలో చేస్తే బాగా కలిసి వస్తుందో మనం ఒకసారి చూద్దాం. చాలా వరకు 1, 10, 19, 28 తేదీలలో ఎవరైతే పుట్టి ఉంటారో వీళ్ళంతా 1 నంబర్ సిరీస్కి సంబంధించిన వాళ్ళు. 1 నంబర్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఏ ఉద్యోగాలు చేయాలి, ఏ వ్యాపారాలు చేయాలి అంటే ముఖ్యంగా 1 నంబర్ అనేది లీడర్షిప్ క్వాలిటీస్. రాజకీయ నాయకులుగా రాణిస్తారు, పెద్ద పెద్ద సంస్థల్ని బాగా నడుపుతారు, ఆర్గనైజర్స్గా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు జాబ్ చేసేదానికంటే కూడా బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే 1 నంబర్ లీడర్, కింగ్ లాంటి వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఒకరి కింద జాబ్ చేయాలి, ఒక బానిస జీవితాన్ని అనుభవించాలంటే వీళ్ళ మనసు ఒప్పుకోదండి. కాబట్టి ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు మీరు జాబ్ కంటే బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఏ బిజినెస్లు చేయాలి? 1 నంబర్ వాళ్ళు ముఖ్యంగా మీకు నచ్చినటువంటి బిజినెస్ని ఎనీ ప్రొఫెషన్, ఆర్గనైజర్గా ఉండవచ్చు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళవచ్చు, అదేవిధంగా మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, చాలా బాగా కలిసి వస్తుంది. 1 నంబర్ ఎనీ ప్రొఫెషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నా మీకు అందులో కలిసి వస్తుంది. ఓన్లీ 1 నంబర్ వాళ్ళకు మాత్రమే ఈ ఛాన్స్ ఉందండి, వేరే నంబర్స్కి ఈ ఛాన్స్ ఉండదు. అదేవిధంగా 2 నంబర్ సిరీస్. 2 నంబర్ సిరీస్ అంటే 2, 11, 20, 29, 2, 11, 20, 29. ఈ నంబర్ చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. చంద్రుడు మనస్కారకుడు. 15 రోజులు అప్, 15 రోజులు డౌన్ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా బిజినెస్ కంటే కూడాను జాబ్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకవేళ మీకు జాబ్ చేసే అవకాశాలు ఉన్నా ఏ జాబ్లో మీరు బాగా సక్సెస్ అవుతారు అంటే ఎనీ వాటర్ రిలేటెడ్ జాబ్స్, నేవీ, తర్వాత మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, ఇటువంటి వాటిలో చాలా బాగా కలిసి వస్తుంది. వాటర్ ప్లాంట్ కానివ్వండి, ఈ తర్వాత బిస్లరీ వాటర్, థమ్స్ అప్, కూల్ డ్రింక్స్, ఇటువంటివన్నీ డ్రింకింగ్కి సంబంధించింది. ఈ వాటర్కి సంబంధించింది ఏ బిజినెస్, ఏ వ్యాపారాల్లో అయినా, ఏ ఉద్యోగంలో అయినా మీరు బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా 3 నంబర్ సిరీస్ అంటే 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా 3వ నంబర్ దేనికి సంబంధించింది అంటే గురువు, నాలెడ్జ్కి సంబంధించిందండి. ఎక్కువగా వీళ్ళు సలహాదారులుగాను, గురువులుగాను, టీచర్లుగాను, ప్రొఫెసర్లుగాను, లేక విద్యా సంస్థల అధినేతలుగాను, ధార్మిక సంస్థల అధినేతలుగాను, ట్రస్టీలుగాను అటువంటి సంబంధించిన బిజినెస్లు చేయొచ్చు. తర్వాత కంప్యూటర్ సైన్స్ బాగా కలిసి వస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా డైలీ ఫైనాన్స్ కూడా చేయొచ్చు 3 నంబర్ సెక్టార్లో. 4 నంబర్ సిరీస్ అండి అంటే 4వ నంబర్. 4, 13, 22, 31 రాహు ఎక్కువగా ఒక చోట ఉండరండి. పాము పడగలాగా ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు ట్రావెల్స్ ద్వారా బాగా డబ్బు సంపాదిస్తారు. 4 నంబర్ వ్యక్తులు ఇంట్లో కూర్చొని జాబ్ చేయలేరు, బాగా తిరగాలి. వీళ్ళు తిరుగుతేనే బాగా సక్సెస్ అవుతారు. తిరగడం ద్వారా మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ట్రావెల్స్ అంటే చాలా బాగా ఇష్టం. వీళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. 4 నంబర్కు వాళ్ళకు ఉన్న స్కిల్స్ ఏ మిగతా నంబర్లకు ఉండవండి. మార్కెటింగ్లో వీళ్ళు చేసేటంత స్కిల్స్ మార్కెటింగ్లో వేరే వాళ్ళు చేయలేరు. కాబట్టి మార్కెటింగ్ చాలా బాగా కలిసి వస్తుందండి. మీడియేటర్గా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అదేవిధంగా 5 నంబర్ సిరీస్.
5/14/23 5/14/23 ఏ నెలలో అయినా కానివ్వండి, వీళ్ళు ఏ వ్యాపారాలు చేయాలి, ఏ ఉద్యోగాలు చేయాలనేది చూద్దాం. 5వ నంబర్ అనేది మనకు ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించింది. లోషో గ్రిడ్లో మధ్యలో ఉండి లైఫ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు, కంప్యూటర్ సెక్టార్లోకి వెళ్ళవచ్చు, అదేవిధంగా వీళ్ళు స్టాక్ మార్కెట్లో బ్రోకర్లుగా ఉండవచ్చు, అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఒకే దగ్గర కూర్చొని చేసే పనులు అంటే సిస్టమ్ వర్క్ చేయొచ్చు, చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కొద్దిగా కోపాన్ని కనుక తగ్గించుకొని బిజినెస్లో కనుక ముందే వెళ్ళగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. 6వ నంబర్ 6 నంబర్ వీనస్ని రిప్రజెంట్ చేస్తుంది, లగ్జరీస్. 6 నంబర్ అంటేనే వీనస్, లగ్జరీస్. 6 నంబర్ వాళ్ళు అంటే 6, 15, 24 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఎనీ లగ్జరీస్కి సంబంధించిన బిజినెస్ చేయొచ్చు. లగ్జరీస్ అంటే సినిమా ఫీల్డ్, మీడియా, గ్లామర్, బ్యూటీ పార్లర్, సెలూన్స్, పబ్స్, రెస్టారెంట్స్, కెసినో, లీకర్, ఇటువంటివన్నీ బిజినెస్లు చేయవచ్చు. ఎనీ గ్లామర్ రోల్ అండ్ లగ్జరీ రోల్కి సంబంధించిన ఎనీ బిజినెస్లు చేసిన, గవర్నమెంట్స్, తర్వాత రెస్టారెంట్స్, ఇవన్నీ చేయొచ్చు అండి. టాప్ గవర్నమెంట్ డిజైనర్స్ అంతా 6 నంబర్స్ వాళ్ళే ఉంటారు. అదేవిధంగా 7 నంబర్ సిరీస్ 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ళు 7, 16, 25 డేట్స్ ఎక్కువగా వీళ్ళు ఈ స్పిరిచువల్ సెక్టార్లోకి వస్తారు. 7 నంబర్ కేతు ముక్తికి సంబంధించి స్పిరిచువల్ సెక్టార్కి సంబంధించిన ఎనీ బిజినెస్ చేసినా చాలా బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ 8 నంబర్ అండి. 8 అనేది శనికి సంబంధించింది. శని కష్టకారకుడు కాబట్టి ఏదైనా సరే హార్డ్ వర్క్కు సంబంధించిన బిజినెస్లు మీరు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. హార్డ్ వర్క్ అంటే లోహాలకు సంబంధించిన స్టీల్ బిజినెస్ కానివ్వండి, లా, అదేవిధంగా జ్యుడిషరీ, ఎక్కువ మంది లాయర్లు, జడ్జిలు ఈ 8 నంబర్ వాళ్ళే ఉంటారు. ఈ సెక్టార్లో కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. పొలిటికల్ సెక్టార్, ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి 8 నంబర్ వాళ్ళకి. ఇనుముకి సంబంధించిన బిజినెస్లు చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో స్క్రబ్ బిజినెస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ 9 నంబర్ అండి. 9 నంబర్ అంటే 9 నంబర్ సిరీస్ కుజుడికి సంబంధించింది. మీకు మంచి లైఫ్లో రక్షణ, ప్రొటెక్షన్, సాహసం అటువంటివి అన్నింటినీ ఇచ్చేది 9 నంబర్. 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు కుజుడు కాబట్టి ల్యాండ్స్, వెహికల్స్, ప్రాపర్టీస్, సాహసం అంటే ఆర్మీ, నేవీ, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఇటువంటి వాటిగా చేస్తే లీడర్గా ఉంటారు, బాగా కలిసి వస్తుంది. ఇటువంటివి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు మీ ప్రొఫెషన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి. దీని మీద మీకు ఎటువంటి సందేహాలున్నా, మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోవాలనుకుంటున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అద్భుతంగా మీరు ఏ రంగాల్లో రాణిస్తారో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.